హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ లేగానే బియ్యం నైట్ గ్రైండర్కి వేసుకున్నానండి. అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయా, అంటే బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయా. మార్నింగ్ లేసే లోపల మొత్తం పొంగిపోయి గ్రైండర్ మొత్తం తడిచిపోయి గందరగోళం అయింది. ఆ గందరగోళమే చూడటమే అనుకుంటే దానికే షాక్ అయితే ఇగో పొద్దున్న లేచి చదువుకున్నాడు. ఇది పెద్ద షాక్. దానికంటే నేను చూడలేను. 2 చూసాను అయ్యగారు ఈరోజు అంటారు. అండ్ ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్. మా బద్ది, ఇదిగో మా బద్ది. చాలా మంది అడిగారు బద్ది నిన్ను, హాలిడేస్ కదా ఎందుకు రాలేదు మీ బద్ది ఇంకా అని. ఇదిగోండి ఫైనల్లీ మా బద్ది. వంగాలి లేకపోతే కనపడవు. లవ్లీకి లక్కీకి అసలు తెలియదండి. నిన్న దీని గురించి అసలు మాట్లాడలేదు నేను. అందుకే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మా బద్దితో పాటు పాపం చిన్న కూడా బయలుదేరాడు. మధ్యలో దిగిపోయాడు కాలేజ్ ఉందని చెప్పి. సో ఇంక బద్రి ఒకటి వచ్చేసాడు అన్నమాట. చూడాలి లవ్లీ లేసి వచ్చాక ఎలా ఫీల్ అవుతుంది అనే దానికోసం నేను మా తమ్ముడు ఇద్దరం వెయిటింగ్ మార్నింగ్ నుండి. ఇప్పుడే ఆ ఇడ్లీ దోశ బ్యాటర్ తీసి దాంట్లో పెట్టి చాలా పని అయ్యింది. సో అన్నీ క్లీన్ చేసి నైట్ కొంచెం బద్దకిచ్చి పడుకోవడం వల్ల ఎంత ఘోరం జరిగిందో చూడండి. మర్చిపోయాను నిజం చెప్పాలంటే, గుర్తులేదు. పోయి ఇడ్లీ చేసుకున్నారండి. మా బద్ది ఏమో బలంగా మోసుకొని వచ్చినట్టు ఏంటో చూద్దాం, ఆగండి. కొన్ని పండే లేకపోతే లేదు కలర్ ఇమారు పెడితే కాకపోతే ఈ చిన్న ఈసారి అదే పెద్ద కాయ దీంట్లో ఉంటే అందుకే కదా చెప్తున్నదా, మొత్తం ఆవిరికి ఉడికిపోతాయి, దానివల్ల పాడైపోతాయి. అందుకే ఉండి చెప్తా తీసేసి. సరే అని చెప్పేసి ఇంకొక బియ్యపు సంచి ఉండండి, దాన్ని తెచ్చి ఇక్కడ మామిడికాయలన్నీ తీసి పెట్టాం. ఇవన్నీ క్లీన్ చేసుకొని అంటే క్లీనింగ్ అంటే కొంచెం తడి ఆరిన తర్వాత మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్ తీసి పెట్టాను. మార్నింగ్ చెప్పాను కదా, రచ్చ రంబోలు అయిపోయింది. అయ్యేందుకులే చూపెట్టడం అని చెప్పి చూపెట్టలేదు. ఇంకా బౌల్లోకి తీసుకున్నాను. అండ్ హరికి చాయ్ కావాలంట, తలనొప్పి ఉందంటే ఇంకా సరే అని చెప్పి పెట్టేశాను. ఇంతలోప పని చేసుకుంటున్న హడావిడిలో లవ్లీ లేసి వచ్చి ఇక్కడ షాక్ అయింది నిల్చొని. అండ్ ఇక్కడ చూడండి మా తమ్ముడిని ఆట పట్టిస్తుంది. వాడేమో రాగా నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తున్నాడు అనమాట మా బద్ది. అండ్ చిన్న ఏడి అని అడుగుతుంది. ఇంకా మేము మళ్ళీ సెటైర్లు వేస్తాం, నువ్వు వచ్చిన బద్రిని చూడట్లేదు కానీ రాని చిన్నాని కోసం అడుగుతున్నావు అని. సో ఇద్దరు బయలుదేరారు. బట్ అంటే మధ్యలో దిగిపోయాడు అన్నమాట, వర్క్ ఉందని చెప్పి కాలేజీలో. సో ఇంకా కొంతసేపు ఆడుకున్నాక వాళ్ళిద్దరూ, నేను ఇంకా వెళ్ళిపోయాను. షూట్ తీసుకుంటా ఉంటే ఈరోజు చాలా పనులు ఉన్నాయి అందుకని హరికి చాయ్ పెట్టేశాను. అండ్ పక్కన వచ్చేసి ఇడ్లీ పోసి పెట్టేస్తున్నాను. ఇడ్లీ అంటే ఇదే బ్యాటర్తో మనకు అన్నీ వస్తాయండి. ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంట పొంగనాలు, అలాగే చిన్న చిన్న పునుగులు అన్నీ కూడా వస్తాయి. సో ఇంక హరికి చాయ్ ఇచ్చేసి ఇంకా మిగిలిన పనులు చేద్దాం, అలాగే నేను కూడా తాగుదాం, హెడేక్గా అనిపిస్తుంది అందుకని. ఇంతలోపల లక్కీ లేసి వచ్చాడు. తెలుసా లక్కీ అంటే, విన్నా నేను బద్రి వచ్చింది అని చెప్తున్నాడు అన్నమాట. మస్తు కవరింగ్ చేస్తున్నాలని ఆట పట్టించాం. నెక్స్ట్ హరి చికెన్ తీసుకొచ్చేసారు. మార్నింగే తీసుకొచ్చిమని చెప్పాను, ఎందుకంటే నాకు ఇడ్లీ చికెన్ తినాలనిపిస్తుంది. అండ్ తమ్ముడు కూడా వచ్చాడు కాబట్టి చికెన్ కర్రీ చేసేసుకొని అండ్ మధ్యాహ్నంకి చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం, దాంట్లోకి గ్రేవీగా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. అండ్ చికెన్ అయితే ఇంకొక కేజీ పక్కన పెట్టేశాను, 1/2 కేజీ మాత్రం వండేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఇడ్లీలోకి వేసుకోగా మిగిలింది ఉంచేసుకుంటాం, బిర్యానీలో వేసుకు తిందామని. ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. చాలా చాలా మెత్తగా వస్తాయండి. అంటే ఎవరి ఇష్టాలను బట్టి వాళ్ళు. మాకు రవ్వ ఇడ్లీ అంత ఇష్టం ఉండదు, ఇదే ఇడ్లీ బియ్యంతో చేసుకునే ఇడ్లీ చాలా ఇష్టం. బట్ కొంతమందికి ఇది ఇష్టం ఉండదు, ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా.
సో, ఇది ఒక 2 తిన్నా తృప్తిగా అనిపిస్తాయన్నమాట. సో, చూసారు కదా! ఎమ్మీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమంది ఇష్టంగా తింటారనేది నాకు చెప్పండి. మా సైడు అంటే నెల్లూరు, తిరుపతి ఈ సైడ్ వాళ్ళైతే తింటారు. బట్ మీరు తింటారా లేదా అనేది నాకు చెప్పండి. తినకపోతే గనక ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతది. నెక్స్ట్ తినేసాక ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను. ఇది ఒక 3 అవర్స్ అయినా ఉంచుదాం. ఈలోపు మిగిలిన పనులన్నీ ఉంటాయి గదండీ! సో, అక్కడ మామిడికాయలున్నాయి. అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు టిఫిన్ చేసిన ప్లేట్లున్నాయి. అవన్నీ కడుక్కోవాలి. ఇంక బట్టలేసుకోవాలి. చాలా చాలా పనులున్నాయి. ఇంతలోపు చికెన్ బాగా మ్యారినేట్ అయిపోతదని చెప్పేసి దీంట్లోకి అన్ని మసాలాలు యాడ్ చేశాను. ఇదే ప్రాసెస్‌లో మీరు చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా భలే వస్తది. అంటే దీంట్లో అన్నీ వేసుకోవాలి, స్పైసెస్ అన్నీ. అంటే చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, కారం నేనేసిందైతే కాశ్మీరీ చిల్లీ పౌడరు. సో, దీనివల్ల మనకేంటంటే కలర్ చాలా బాగా అనిపిస్తది. ఇంకా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదన్నమాట. ఇవన్నీ వేశాక పెరుగు గూడా వేసేసి, పచ్చిమిర్చి గూడా వేసేసి, ఒక నిమ్మకాయ అయితే కంపల్సరీ పిండుతాను. దమ్ బిర్యానీకి ఇట్లా చేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటేనే చాలా చాలా టేస్టొస్తది. అందుకే ఇంకా కొన్ని వాటర్ అయితే ఇక్కడ వేసేసి పక్కన పెట్టేశాను. ఇది ఒక 3 అవర్స్ మ్యారినేట్ అయిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకున్నాక ఇంక నేను స్టార్ట్ చేశానన్నమాట వంట. వంటయ్యాక స్నానం చేద్దామని చెప్పి గమ్మునున్నాను. ఎందుకంటే ఫుల్లు స్వెట్టింగు. ఇంత స్వెట్టింగ్‌లో చెమట ఓర్చుకుంటా అంటే స్నానం చేసి, మళ్ళీ వంట చేసి, మళ్ళీ ఆ చెమటతోటి నేను డే అంతా ఉండలేనండి. అందుకే ఇంకా వంట చేశాక ప్రశాంతంగా చేస్తా అన్నమాట సమ్మరు. అండ్ నైట్ మార్నింగ్ 4కి గాని అట్లా ఆ టైంలో మళ్ళీ స్నానం చేస్తూ ఉంటాను లేసినాక. ఆహ్, సో, ఇక్కడ బియ్యం గూడా నానిపోయాయి. అండ్ చికెన్‌ని ఆ విధంగా మ్యారినేట్ అయిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇట్లా వేస్తున్నాను. ఇది కొంచెం మగ్గే లోపల అన్నం కూడా బాగా మసులుతుంది. ఇంకొక గిన్నెలో వాటర్ పోసి పక్కన పెట్టేశాను. ఇదేమో సిమ్‌లో పెట్టి ఉంచేశాను. కొంచెం మగ్గినా చాలు. మగ్గకపోయినా కూడా చికెన్ మనకు దమ్ చేసినప్పుడు ఉడికిపోతది. బట్ టైం ఉంది కదా అని చెప్పి పెట్టా అన్నమాట. ఇప్పుడు మసులుతున్న నీళ్ళల్లో హోల్ బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసి, గ్రీన్ చిల్లీ అలాగే ఆహ్, బియ్యం ఇంకా యాడ్ చేసేసుకోవాలి. నానబెట్టిన బియ్యం. అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. సో, ఇవి 80% కుక్ అయితే చాలు. ఇంక దమ్ చేసుకోవడానికి చికెన్ మనకు ఆల్రెడీ ఇక్కడ కుక్ అయిపోవస్తుంది. ఇలా బాగా మగ్గించడం వల్లనో ఏమో చాలా చాలా మెత్తగా వచ్చింది చికెన్ పీస్ అనేది. సూపర్‌గా ఉంది టేస్ట్ మాత్రం. నేను చాలా రకాలుగా చేస్తాను దమ్ బిర్యానీ. ఇదొక రకం. ఇది కూడా చాలా సింపుల్‌గా ఉంటది. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతది. ఇక్కడ రైస్ అయితే కొంచెం ఇంకా కుక్ అవ్వాలి. చెప్పాను కదా! 80% 70% కుక్ అయినా కూడా చాలు. అంటే బియ్యం ఇట్లా విరిచినప్పుడు 3 మెతుకులు ఇరగాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా చికెన్‌లోకి అన్నం అంతా ఏసేసాను. పైన వచ్చేసి కొత్తిమీర, పుదీనా, అలాగే ఫుడ్ కలరు, నెయ్యి, అలాగే నిమ్మరసం వేసేసాక కొంచెం బిర్యానీ మసాలా పైన వేసి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. లేదంటే మనమైనా సరే ఒక ఉల్లిపాయ కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇంత క్రిస్పీగా అండ్ క్రంచీగా అయితే రావు మనం చేసుకున్నవి. వీళ్ళు మాత్రం చాలా చేశారు. నేను 2 ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టాను. ఇవి చాలా చాలా టేస్టీగా భలే ఉంటున్నాయి. చికెన్‌లో వేసుకున్న, దేంట్లో వేసుకున్నా. ఇంక ఇవన్నీ వేసేసి పైన మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ వరకు నేను దీన్ని దమ్ చేసుకుంటాను సిమ్‌లో పెట్టి. నెక్స్ట్ ఇంకా స్నానం చేసి వచ్చేసాను ఇప్పుడే. ఫ్రెష్ అయిపోయాను. ఈలోప నా బిర్యానీ గూడా రెడీ అయిపోవచ్చేసింది. చూపిస్తారండి మీకు. ఇంతలోపల లక్కీ చూడండి నన్ను ఆట పట్టించడానికి ఇదొకటి నేర్చుకున్నాడు. చీపురు పుల్లతోటి చెవులో ఇలా కలిపెడితే చక్కల కింద పుడతది గదండీ! సో, దాంతోటి ఇంకా నన్ను ఊరికే ఇంకా కారులో గానీ, ఎక్కడ గానీ ఇట్లా చెక్కల కింద పెడతానే ఉంటాడు. వాడికిదో సరదా. వాడు మూడ్ చేంజ్ చేసుకోవడానికి అలా చేసుకుంటా ఉంటాడనమాట. కార్‌లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎక్కువగా. నేను చూడండి ఆ పుల్ల తీసుకెళ్ళి హరిని ప్రశాంతంగా ఉండనీయకుండా నేనో పక్క, లవ్లీ ఓ పక్క. హరికైతే మరీ చెక్కల కింద ఎక్కువండి. అసలు చాలా చాలా ఎక్కువ. ఇలా అన్నా కూడా అసల అంత దూరం ఎళ్లి పడతాడు. కొంతసేపు హరిని ఆట పట్టించేసాక ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను. అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసాను. మీకు చూపిస్తారండి. ఎలా కంటే కూడా ఎలా చూపిస్తే బావుంటది. చూసారు గదా! యమ్మీగా చాలా చాలా టేస్టీగా ఒక రైస్ కూడా కొంచెం కూడా ఆహ్, అంటే ఏమంటారు? మెత్తగా అవ్వదు. మెత్తగా కాదు. అంటే చిదమదు. ఏమనాలి? అంటే చివిడిపోలేదు. వస్తది. పుల్లలు పుల్లలుగా రైస్ చాలా బావుంటదనమాట. ఇంక అందరం కూర్చొని హ్యాపీగా తినేసేయాలి. ఈ దమ్ బిర్యానీ అండ్ మార్నింగ్ చేశాను కదా కర్రీ అది ఆహ్, ఇడ్లీతో పాటు తినేయంగా అది గూడా తీసి పెట్టేసాను. ఇంకా కూర్చొని హ్యాపీగా కుమ్మేసేయాలి. తినేసి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత
మార్కెట్‌కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొనొచ్చాను. అంటే మా తమ్ముడు థర్స్‌డే వచ్చాడనమాట. థర్స్‌డే మార్నింగ్. ఈరోజు ఈవినింగ్ ఉంటాయి. అవన్నీ తెచ్చాను. ఇంక ఫ్రిడ్జ్‌లో సర్దేశాను కూడా. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.